విశాఖలో ప్రధాని మోడీ టూర్ ఏర్పాట్లపై సమీక్ష చేశారు మంత్రి నారా లోకేష్. ఈ నెల 8న ప్రధాని విశాఖలో రోడ్ షోతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి కోసం 5,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నామన్నారు. వైసీపీ వింత పార్టీ అని, ఆత్మలతో మాట్లాడడం జగన్కి ఇష్టమని విమర్శించారు. జగన్మోహన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముంచాడని విమర్శించారు నారా లోకేష్. వికలాంగులు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది. నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను చూడి అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు? స్కూల్ కిట్కి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1,800 కోట్ల బకాయిలు పెట్టి మేము చెల్లిస్తున్నాం. మా పని బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తి మీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4,000